రైలు కూత వినిపిస్తే అది కేవలం ప్రయాణానికి సంకేతం కాదు, అది అభివృద్ధికి ఆరంభం. దశాబ్దాలుగా మ్యాప్లలో మాత్రమే కనిపించిన ఆంధ్రప్రదేశ్ రైల్వే లైన్లు ఇప్పుడు నిజంగా పట్టాలెక్కే సమయం వచ్చిందా? పల్నాడు అడవుల నుంచి కోనసీమ పచ్చని పొలాల వరకు, రాయలసీమ కొండల నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు ఈ రైల్వే ప్రాజెక్టులు ప్రజల జీవితాలను ఎలా మార్చబోతున్నాయి? వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఒక్కో లైన్ వెనుక దాగి ఉన్న శక్తి ఏంటి? ఇది కేవలం రైల్వే కథ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రయాణం. సాధారణంగా కేంద్ర బడ్జెట్ ప్రకటించగానే దేశవ్యాప్తంగా కోట్లాది మంది దృష్టి రైల్వే కేటాయింపులపై పడుతుంది. ముఖ్యంగా తమ ప్రాంతానికి కొత్త రైల్వే లైన్ వస్తుందా, దశాబ్దాలుగా ఊరిస్తున్న సర్వేలు నిజంగా పట్టాలెక్కుతాయా అనే ఆశతో ప్రజలు ఎదురుచూస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే రాష్ట్ర విభజన తర్వాత రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం అత్యంత కీలక అంశంగా మారింది. ఒకప్పుడు లాభదాయకం కాదు అంటూ పక్కన పెట్టిన అనేక రైల్వే లైన్లు నేటి పారిశ్రామిక అభివృద్ధి కారణంగా మళ్లీ లాభసాటిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇండియన్ రైల్వేస్ అధికారిక మ్యాప్లో పొందుపరిచిన కొన్ని ప్రతిపాదిత లైన్లు ఏపీ భవిష్యత్తును మార్చగల శక్తిని కలిగి ఉన్నాయి. రాయలసీమ ప్రాంతాన్ని తెలంగాణ రాజధాని హైదరాబాద్కు మరింత దగ్గర చేసే కీలక ప్రాజెక్టే నంద్యాల జడ్చర్ల రైల్వే లైన్. గుంటూరు గుంతకల్ మార్గంలో ఉన్న నంద్యాలను హైదరాబాద్ మహబూబ్నగర్ లైన్లోని జడ్చర్లతో కలుపుతూ సుమారు 182 కిలోమీటర్ల మేర ఈ లైన్ ప్రతిపాదించబడింది. ఇది నాగర్ కర్నూల్, ఆత్మకూర్ ప్రాంతాల మీదుగా సాగుతుంది. గతంలో జరిగిన సర్వేలో ఇది లాభదాయకం కాదని పేర్కొన్నప్పటికీ నేటి ప్రయాణికుల అవసరాలు మరియు ట్రాఫిక్ దృష్ట్యా ఈ లైన్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రైల్వే మ్యాప్లో దీనిని ఇప్పటికీ యెట్ టు బీ కన్స్ట్రక్టెడ్గా చూపడం విశేషం. ప్రస్తుతం నంద్యాల నుంచి కర్నూలు వెళ్లాలంటే డోన్ జంక్షన్ మీదుగా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా పాణ్యం దూపాడు రైల్వే లైన్ను ప్రతిపాదించారు. దీనికి సంబంధించి సర్వేకు నిధులు కూడా కేటాయించబడటం విశేషం. ఈ లైన్ పూర్తయితే ఓర్వకల్లు పారిశ్రామిక హబ్కు నేరుగా రైలు కనెక్టివిటీ లభిస్తుంది. విమానాశ్రయం, మెగా ఇండస్ట్రియల్ పార్కులు వస్తున్న ఓర్వకల్లు ప్రాంతానికి ఇది సరుకు రవాణా మరియు ప్రయాణికుల రాకపోకలకు ఎంతో మేలు చేస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో పాలసముద్రం నుంచి హిందూపురం వరకు కొత్త రైల్వే లైన్ కోసం సర్వే నిర్వహించారు. పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ఏర్పాటవుతుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నతాధికారులు ఇక్కడికి శిక్షణ కోసం వస్తుంటారు. వారి సౌకర్యార్థం బెంగళూరు విమానాశ్రయానికి మెరుగైన కనెక్టివిటీ అందించేలా ఈ లైన్ ప్రణాళిక రూపొందించారు. అలాగే పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి కర్ణాటకలోని చిక్కబళ్ళాపూర్ వరకు మరో ప్రతిపాదిత లైన్ ఉంది. ఇది ధర్మవరం వీధుగా ప్రయాణించే వారికి బెంగళూరుకు ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది. చాలామంది ముద్దనూరు, ముదిగుబ్బ, పుట్టపర్తి రైల్వే లైన్ను కడప, బెంగళూరు ప్రాజెక్టులో భాగమే అనుభవిస్తారు. కానీ రైల్వే రికార్డుల ప్రకారం ఇవి రెండు వేరువేరు స్వతంత్ర ప్రాజెక్టులు. కడప బెంగళూరు లైన్ రాయచోటి, మదనపల్లి మీదుగా కోలార్ చేరుకుంటుంది. మరోవైపు ముద్దనూరు నుంచి పులివెందుల మీదుగా పుట్టపర్తికి వెళ్లే లైన్ రాయలసీమ అంతర్గత ప్రాంతాలకు నేరుగా కనెక్టివిటీ ఇస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పులివెందుల ప్రాంతానికి పారిశ్రామికంగా కొత్త ఊపు రావడం ఖాయం. గుంటూరు నంద్యాల లైన్లోని కంబం నుంచి నంద్యాల ఎర్రగుంట్ల లైన్లోని పొద్దుటూరును కలిపే రైల్వే ప్రాజెక్టు రాయలసీమకు ఎంతో కీలకం. ఇది అమల్లోకి వస్తే విజయవాడ, గుంటూరు నుంచి కడపకు వెళ్లే దూరం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం నంద్యాల మీదుగా చుట్టూ తిరగాల్సి వస్తోంది. దశాబ్దాల క్రితమే సర్వే పూర్తయినప్పటికీ నిధుల లేమితో ఆగిపోయిన ఈ ప్రాజెక్టుపై ప్రజలు ఇప్పటికీ ఆశలు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని రైల్వే నెట్వర్క్తో కలిపే ప్రాజెక్టు ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలవ్వడమే కాకుండా భూసేకరణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అమరావతిని విజయవాడ, గుంటూరు లైన్లతో పాటు హైదరాబాద్ రూట్కు అనుసంధానించడం ద్వారా ఇది భవిష్యత్తులో ఒక మెగా జంక్షన్గా మారనుంది. తాడికొండ వద్ద అమరావతి లైన్ నుంచి హైదరాబాద్ లైన్కు బైపాస్ కనెక్టివిటీ ఇచ్చే ప్రతిపాదన కూడా ఉంది. విజయవాడ స్టేషన్ వద్ద రద్దీని తగ్గించేందుకు దుగ్గిరాల నుంచి గుడివాడ లైన్ను కలిపే విజయవాడ బైపాస్ను ప్రతిపాదించారు. అలాగే సింగరేణి బొగ్గు రవాణాకు కీలకమైన కొండపల్లి కొత్తగూడెం లైన్ ప్రస్తుతం పెనుబల్లి వరకు ఉన్న మార్గాన్ని పూర్తి చేస్తే మరింత ప్రయోజనకరంగా మారుతుంది. భద్రాచలం, కొవ్వూరు లైన్ విషయంలో సత్తుపల్లి వరకు పనులు పూర్తయినా జంగారెడ్డిగూడెం మీదుగా కొవ్వూరుకు కలిపే పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇక అన్నవరం, కాకినాడ సెజ్ లైన్ కొత్త పోర్ట్లు, సెజ్ అవసరాల కోసం సరుకు రవాణాకు ప్రాధాన్యతనిస్తూ రూపొందించబడింది.
అనకాపల్లి నుంచి కొత్తవలస వరకు ప్రతిపాదించిన బైపాస్ లైన్ దువ్వాడ స్టేషన్ వద్ద రద్దీని తగ్గించడమే కాకుండా సరుకు రవాణా రైళ్లు ఇంజిన్ మార్చకుండా నేరుగా ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల సమయం, ఇంధనం రెండూ ఆదా అవుతాయి. అలాగే బాపట్ల, మచిలీపట్నం, నరసాపురం రైల్వే లైన్లకు సంబంధించిన సర్వేలు ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలనలో ఉన్నాయి. కేవలం మ్యాప్లో పేరుండటం లేదా సర్వే జరగటం వల్లనే రైల్వే లైన్ రావడం సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, భూసేకరణ, కేంద్ర బడ్జెట్ కేటాయింపులు అన్నీ సమన్వయంగా జరగాలి. ఒకవైపు నడికుడి, శ్రీకాళహస్తి వంటి ప్రాజెక్టులు పురోగతిలో ఉంటే, మరోవైపు నరసరావుపేట, చీరాల లాంటి కొత్త ఆలోచనలు రూపుదిద్దుకుంటున్నాయి. వీటన్నింటికీ సకాలంలో నిధులు అందితే రాబోయే 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రైల్వే మ్యాప్ పూర్తిగా మారిపోవడం ఖాయం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అత్యంత వేగంగా పనులు జరుగుతున్న అతిపెద్ద రైల్వే ప్రాజెక్టులలో నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఒకటి. సుమారు 309 కిలోమీటర్ల పొడవున్న ఈ లైన్ పల్నాడు జిల్లా నుంచి తిరుపతి జిల్లా వరకు విస్తరించి ఉంది. పిడుగురాళ్ల, వినుకొండ, దర్శి, కనిగిరి, పామూరు, వెంకటగిరి మీదుగా ఈ మార్గం సాగుతోంది. ఇప్పటికే పిడుగురాళ్ల నుంచి కనిగిరి వరకు అనేక ప్రాంతాల్లో ట్రాక్ నిర్మాణం పూర్తయింది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు తొలిసారిగా రైలు సౌకర్యం లభిస్తుంది. అంతేకాదు, సిమెంట్ మరియు గ్రానైట్ పరిశ్రమలకు రవాణా ఖర్చులు భారీగా తగ్గుతాయి. చెన్నై, కోల్కతా ప్రధాన రైల్వే మార్గానికి ఇది ఒక బలమైన ప్రత్యామ్నాయంగా మారనుంది. గోదావరి జిల్లాల ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మరో కీలక ప్రాజెక్టు కోటిపల్లి, నర్సాపురం రైల్వే లైన్. కేవలం 57 కిలోమీటర్ల పొడవున్న ఈ లైన్ కోసం గోదావరి పాయలపై గౌతమి, వశిష్ఠ, వైనతేయ అనే 3 భారీ వంతెనలను నిర్మించాల్సి ఉండటం వల్ల ఇది అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా మారింది. ఈ వంతెనల నిర్మాణం పూర్తయితే కోనసీమ ప్రాంతం నేరుగా రైల్వే మ్యాప్లోకి వస్తుంది. కొబ్బరి తోటలు, ఆక్వా సాగుపై ఆధారపడే రైతులు తమ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు సులభంగా పంపే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఈ వంతెనల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. రాయలసీమ ఖనిజ సంపదను నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు చేరవేయడానికి నిర్మించిన ఓబులవారిపల్లి, కృష్ణపట్నం రైల్వే లైన్ ఇప్పటికే ఒక చరిత్ర సృష్టించింది. ఈ లైన్లో చెర్లోపల్లి, రాపూరు మధ్య నిర్మించిన సుమారు 6.6 కిలోమీటర్ల పొడవైన సొరంగం భారతదేశంలోనే అత్యంత పొడవైన విద్యుదీకరించబడిన రైల్వే సొరంగంగా గుర్తింపు పొందింది. ఈ సొరంగం ద్వారా సరుకు రవాణాలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. రాబోయే రోజుల్లో ఈ లైన్ ప్రయాణికుల రైళ్లకు కూడా కీలకమైన మార్గంగా మారే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ, గూడూరు రైల్వే మార్గం భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటి. రోజుకు వందలాది రైళ్లు ఈ మార్గంలో ప్రయాణించడంతో తరచూ ట్రాక్ రద్దీ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిని నివారించేందుకు సుమారు 288 కిలోమీటర్ల మేర 3వ రైల్వే లైన్ ట్రిప్లింగ్ నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే అనేక సెక్షన్లలో ఈ పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే రైళ్ల వేగం పెరగడమే కాకుండా సరుకు రవాణా రైళ్లు గంటల తరబడి లూప్ లైన్లలో నిలిచిపోయే పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్లో అనేక రైల్వే ప్రాజెక్టులు పేపర్ మీద ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ క్షేత్రస్థాయిలో జాప్యం కావడానికి కొన్ని ప్రధాన సవాళ్లున్నాయి. ముఖ్యంగా రైల్వే లైన్ వెళ్లే ప్రాంతాల్లో రైతుల నుంచి భూమి సేకరించడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులకు కేంద్రం, రాష్ట్రం కలిసి 50-50 నిష్పత్తిలో నిధులు భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా నిధులు విడుదల ఆలస్యమైతే పనులు ఆగిపోతున్నాయి. అడవులు, కొండ ప్రాంతాల గుండా వెళ్లే లైన్లకు పర్యావరణ అనుమతులు రావడంలో కూడా ఎక్కువ సమయం పడుతోంది. రైల్వే లైన్ అనేది కేవలం ప్రయాణికుల రాకపోకల కోసం మాత్రమే కాదు, అది ఒక ప్రాంతం యొక్క ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. నంద్యాల, జడ్చర్ల వంటి లైన్లు అంతర్రాష్ట్ర వాణిజ్యాన్ని పెంచుతాయి. అమరావతి రైల్వే లైన్ రాజధాని నగరాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర రైల్వే శాఖ సమన్వయంతో పనిచేస్తే రాబోయే 5 ఏళ్లలో ఏపీ రైల్వే మ్యాప్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నెట్వర్క్లలో ఒకటిగా మారడం ఖాయం. రైలు కూత అభివృద్ధికి పునాది. ఆంధ్రప్రదేశ్ రైల్వే మ్యాప్లో ప్రతి అడుగు ఒక కొత్త చరిత్రకు నాంది. మరి ఈ ప్రాజెక్టుల్లో మీ ప్రాంతానికి సంబంధించిన రైల్వే లైన్ ఏది? మీ అభిప్రాయమేమిటో కమెంట్లో చెప్పండి.